గీత, ఏంటమ్మా ఇది? ఓ ఇదా, అయినా ఎప్పుడు ఈ పని నాదేగా. తర్వాత చేద్దాంలే అనుకుంటే మళ్ళీ బద్ధకం వచ్చేస్తుంది. నా పెళ్ళని వదిన ఉదయం నుండి అన్ని పనులు తనే చేస్తోంది. పాపం. అయినా గుళ్ళో పంతులు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారమ్మా, ఇల్లు ఉడవడం, కళ్ళాపు చల్లడం, ముగ్గులు వేయడం, ఇలా ఆడవాళ్లు చేసే ప్రతి పనిలో ఓ ఆసనం ఉంటుంది అని. నాకీ ఒళ్ళేగా అడ్డు. ఈ ఆసనంతో అయినా తగ్గుతుందని. పెళ్ళాగిపోయినందుకు బాధగా లేదమ్మా? బాధ. మొదటిసారి నన్ను చూడ్డానికి పెళ్లివాళ్ళు వస్తున్నారమ్మా అని అమ్మ చెప్పినప్పుడు ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదన్నయ్య. వచ్చేవాడు ఎలా ఉంటాడో, నన్నెలా చూసుకుంటాడోనని ఏవేవో ఆశలు, ఎన్నో కలలు, కొన్ని భయాలు. నచ్చలేదు అనగానే మొదటిసారి కన్నీళ్ళొచ్చాయి. అలా 1, 2, 3, 4 కన్నీళ్లు రావడం మానేశాయి. కానీ మళ్ళీ సంబంధం వచ్చింది. ఆశలు, కలలు కరిగిపోయినా భయాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఇతను కూడా కాదంటే నన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్న అమ్మ కళ్ళల్లో కన్నీళ్ళని ఎక్కడ చూడాల్సి వస్తుందో అని భయం. కానీ వాడు నచ్చానని నవ్వించాడు. అప్పుడు నేను పెళ్లి కొడుకుని కాదు, అమ్మ కళ్ళ వైపు చూశాను. ఆ కళ్ళల్లో సంతోషం కనిపించింది. అది చాలనిపించింది. కానీ కథ మొదటికే వచ్చింది.